లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ మంచి ఉదయకాల సమయంలో ఉదయకాల మన్నా ద్వారా నా మాటలు వింటున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా అండి అందరూ? దేవుని యొక్క మహాకృపను బట్టి ఈరోజు వరకు మనందరం క్షేమంగాను సజీవంగాను ఉండగలిగాం. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు దేవాతి దేవునికే కలుగును గాక. ఆమెన్. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ప్రారంభంగా కోరీ టెన్ బూమ్ అనేటువంటి గొప్ప దైవజనురాలు చెప్పినటువంటి ఒక మాటను జ్ఞాపకం చేయాలి అని ఆశపడుతూ ఉన్నాను. మీలో చాలామందికి తెలిసి ఉండవచ్చు, దాగేడు స్థలము, ది హైడింగ్ ప్లేస్ అనేటువంటి ఒక మంచి పుస్తకాన్ని కూడా తన జీవితంలో దేవుడు ఎలాగ అద్భుతమైన కార్యాలు జరిగించారో, ఎలాగున తాను దేవుని కోసం నిలబడిన విధానాన్ని బట్టి శ్రమలను అనుభవించారో, ఆ శ్రమల్లో దేవుడు ఆ దైవజనురాలకి ఎలా సహాయం చేశారో అద్భుతమైనటువంటి రీతిలో ఆ పుస్తకంలో వివరించడం జరిగింది. మీలో చాలామందికి తెలిసి ఉండవచ్చు కూడా ది హైడింగ్ ప్లేస్ అనే పుస్తకాన్ని గురించి. అలాగే దాన్ని ఒక మూవీ లాగా కూడా తీసి ఉన్నారు. ఆ దైవజనురాలు చెప్పినటువంటి ఒక మాట ఏంటి అంటే, దేవుడు మన జీవితాల్లోకి అనుమతించే ప్రతి అనుభవం, దేవుడు మన జీవితాల్లో అనుమతించే ప్రతి వ్యక్తి కేవలం ఆయనకు మాత్రమే తెలిసిన మన భవిష్యత్తు కోసం మనల్ని సిద్ధం చేసే అద్భుతమైన సాధనాలు అనే. మొదటిసారి వింటున్నప్పుడు కొంచెం కష్టంగా అనిపించవచ్చు, కానీ మరొకసారి చెప్తాను చూడండి. దేవుడు మన జీవితంలో అనుమతించే ప్రతి అనుభవం, దేవుడు మన జీవితంలో అనుమతించే ప్రతి వ్యక్తి ఆయనకు మాత్రమే తెలిసిన మన భవిష్యత్తు కోసం మనల్ని సిద్ధం చేసే గొప్ప అద్భుతమైన సాధనాలు. హల్లెలూయా. ఈ మాటను వింటూ ఉన్నప్పుడు నిజంగా ఏదో తెలియని ధైర్యము, ఆనందం హృదయంలో కలుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు మన జీవితంలో ఎదురయ్యే కొన్ని అనుభవాలను బట్టి, కొందరు వ్యక్తులను బట్టి మనం ఆనందపడుతూ ఉంటాం, సంతోషపడుతూ ఉంటాం. వీరు నాకు పరిచయం అవడం ఒక గొప్ప భాగ్యం అని భావిస్తూ ఉంటాం. ఇలాంటి అనుభవాన్ని బట్టి నేను ఎంత జీవితకాలం అంతా గుర్తుంచుకోగలిగినటువంటి అనుభవం అనుకుంటూ ఆనందపడిపోతూ ఉంటాం. కానీ కొన్నిసార్లు ఏ అనుభవాలను బట్టి మనం ఆనందించామో అవే అనుభవాలు, ఏ మనుష్యులను బట్టి మనం సంతోషపడ్డామో వారే మనకి బాధగా మారచ్చు, మన హృదయానికి గాయం చేయొచ్చు. మనం నమ్మిన వారే తిరిగి మనకి నమ్మక ద్రోహం చేయొచ్చు. అప్పుడు మనం బాధపడుతూ ఉంటాం. ఎందుకు అసలు ఇలాంటి వ్యక్తి నాకు పరిచయం అవ్వకుండా ఉంటే బాగుండేది కదా, అసలు ఇలాంటి పరిస్థితి నాకు రాకుండా ఉంటే బాగుండేది కదా, నా జీవితంలో నేను ప్రశాంతంగా ముందుకు కొనసాగుతున్నప్పుడు ఇలాంటి వ్యక్తి నా జీవితంలోకి అసలు ఎందుకు వచ్చాడు, లేదా ఎందుకు వచ్చింది, మరలా తర్వాత నాకు ఈ బాధ ఎందుకు మిగిలింది, అసలు నా జీవితంలోకి వీళ్ళు రాకుండా ఉంటే బాగుండేది, ఈ అనుభవం నాకు ఎదురవ్వకుండా ఉంటే బాగుండేది అని మనం చాలాసార్లు బాధపడుతూ ఉంటాం. కానీ ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ ఉదయకాల సమయం మనందరం కూడా జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే, దేవుడు మన జీవితంలోకి అనుమతించే ప్రతి అనుభవం, ప్రతి వ్యక్తి కూడా మనల్ని సిద్ధపరచడం కోసమే. అవి మనకి ఆనందాన్ని కలిగించేవైనా, మనకి బాధ కలిగించేవైనా కూడా ప్రతి దాన్ని కూడా మనల్ని సిద్ధం చేయడం కోసం దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. ఆయన అనుకునే విధానంలోనికి, ఆయన వాక్యానుసారంగా మన మనస్సును సిద్ధపరచుకోవడానికి దేవుడు ఇలాంటి అనుభవాలను, ఇలాంటి ప్రజలను దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. మనం ఎప్పుడూ కూడా వీళ్ళు నా జీవితంలోకి రాకుండా ఉంటే బాగుండేది, అసలు వీళ్ళు నాకు తెలియకుండా ఉంటే బాగుండేది, ఈ అనుభవాలు నాకు ఎందుకు ఎదురవుతున్నాయని కృంగిపోకూడదు, బాధపడకూడదు. దేవా, నీవు అనుమతించే ప్రతి అనుభవాన్ని బట్టి నీకు స్తోత్రం. నీవు నా జీవితంలోకి అనుమతించే ప్రతి వ్యక్తిని బట్టి కూడా నీకు స్తోత్రం. నీవు ఎంతవరకైతే సమయాన్ని సిద్ధం చేశావో అంతవరకు వారు నాతో ఉంటారు, అంతవరకు వారు నా సహవాసంలో ఉంటారు. తర్వాత వారు నాకు దూరం అయ్యారు అని అంటే అయినా కూడా నీ చిత్తమే. ప్రతి పరిస్థితికి కూడా తట్టుకోగలిగినటువంటి ఆ ధైర్యాన్ని, ఆ శక్తిని వాక్యానుసారంగా మనం పొందుకోవాలి అని అంటే కొన్ని ఎదురు దెబ్బలు కూడా ఉండాలి, కొన్ని గాయాలు కూడా కలగాలి.
వాటిని బట్టి మనం తిరిగి దేవుణ్ణి ఎప్పుడు నిందించేవారిగా ఉండకూడదు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు ఏది చేసినా కూడా మన మేలు కోసమే చేస్తారు. ఆయన వాడుకుంటూ ఉంటాడు మనల్ని సిద్ధం చేయడానికి, భవిష్యత్తు కోసం మనల్ని బలపరచడానికి. ఎలాంటి హార్ట్ మనకు కావాలో, ఎలాంటి ధైర్యము, శక్తి మనకు కావాలో ఆయనకు తెలుసు. ఎందుకంటే మన భవిష్యత్తు ఆయన చేతిలో ఉంది. ఆయనకి మాత్రమే తెలుసు మన భవిష్యత్తు ఏంటో, మనం భవిష్యత్తులో ఎక్కడ ఉండబోతున్నామో. ఎలాంటి మనస్సు కలిగిన వ్యక్తి అయితే ఆ పరిస్థితులను ఎదుర్కోగలడో దేవునికి తెలుసు. కాబట్టి ఆయన మనల్ని ప్రతి అనుభవం ద్వారా, ప్రతి వ్యక్తి ద్వారా మనల్ని సిద్ధపరుస్తూ ఉంటాడు. యోసేపు కూడా ఆదికాండ గ్రంథంలో చెప్తూ ఉంటాడు కదా, మీరు కీడు చేయాలని ఉద్దేశించారు, కానీ దేవుడు ముందుగానే ఈరోజు ఇంతమంది ప్రజల్ని పోషించాలనేటువంటి ఉద్దేశంతో మీరు చేసిన కీడును నా దేవుడు మేలుగా మార్చాడు. ఇది దేవుని అనుమతి. ఆయనకి ముందే తెలుసు ఈ సమయంలో కరువు వస్తుందని, నేను ఇక్కడ ఉండాలి ఐగుప్తు దేశంలో, ప్రజలందరికీ కూడా ధాన్యాన్ని సిద్ధపరచాలి అని, జాగ్రత్త చేయాలి అని దేవునికి తెలుసు. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు నా జీవితంలో వాడుకున్నాడు. సహోదరులు గుంటలో నెట్టివేసి బానిసగా అమ్మివేయబడినా కూడా ప్రతి పరిస్థితిని బట్టి, ప్రతి అనుభవాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. దేవుని భయంతో బ్రతికాడు. భవిష్యత్తు కోసం దేవుడు ఏదో చేయబోతున్నాడు అనేటువంటి సిద్ధపాటు తన హృదయంలో కలిగి ఉన్నాడు. కాబట్టే అనేకులకి ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు. వాళ్ళందరూ భయపడిపోయారు, మా నాన్న కూడా చనిపోయాడు, ఇంకా మాకు ధాన్యం ఇవ్వకుండా మమ్మల్ని చంపేస్తాడేమో అనే భయంతో అన్నలందరూ మీకు దాసులుగా ఉంటాం, బానిసలుగా ఉంటామని ఏదో చెప్పుకుందామని యోసేపు దగ్గరికి వస్తే ఆయన అంటూ ఉన్నాడు, ఇది దేవుని ఏర్పాటు. దేవుడు ముందుగానే నన్ను సిద్ధపరిచాడు, దానికోసం పాత్రలుగా దేవుడు మిమ్మల్ని వాడుకున్నాడు అని చెప్తున్నాడు. కానీ ఎక్కడ మీరు నన్ను అమ్మేశారు, మీరు నన్ను ప్రేమించలేదు, మీరు ఇలా చేశారు అని వారు గతంలో చేసినటువంటి క్రూరమైన పనులను బట్టి వారిని తిరిగి ఎప్పుడూ కూడా నిందించలేదు. ఇలాంటి అనుభవాలు నాకు ఎందుకు ఇచ్చావయ్యా, ఇలాంటి వ్యక్తులను నాకు సహోదరులుగా ఎందుకు నా జీవితంలోకి అనుమతించావని దేవుణ్ణి అతను ఎప్పుడు కూడా ప్రశ్నించలేదండి. కేవలం దేవుని చిత్తానికి తల వంచేశాడు. దేవుని చిత్తాన్ని తన జీవితంలోకి అంగీకరించేశాడు. కాబట్టే దేవుడు అతన్ని ఆశీర్వదించాడు, ఉన్నతమైన స్థానంలో నిలబెట్టేశాడు. ఆశ్చర్యకరమైన రీతిలో ఎవరైతే నిందించారో, ఎవరి చేతైతే ద్వేషించబడ్డాడో వారికే ఆహారం ఇచ్చి పోషించే స్థానంలో దేవుడు యోసేపుని నిలబెట్టాడు, సిద్ధపరిచాడు. దేవుడు యోసేపునే. బాధ కలుగుతుందా? మనుషుల్ని బట్టి కానీ, అనుభవాలను బట్టి కానీ, దేన్ని బట్టి అయినా బాధ కలుగుతుందో హృదయంలో? ఎందుకు నాకు ఈ అనుభవం, ఎందుకు ఇలాంటి వ్యక్తులు నాకు కుటుంబంగా ఉన్నారు, ఎందుకు ఇలాంటి వ్యక్తులు నా జీవితంలో ఉన్నారు అని బాధపడుతూ ఉన్నారా? దేవుని చిత్తానికి అప్పగించుకుందాం. దేవుడు అనుమతించే ప్రతిదీ కూడా భవిష్యత్తు కోసం మనల్ని సిద్ధం చేయడానికే అని మనల్ని మనం ధైర్యపరుచుకుందాం. దేవుని అనుమతులను బట్టి, దేవుని చిత్తాన్ని బట్టి మనం ధైర్యం తెచ్చుకుందాం. అలా ప్రతి పరిస్థితుల్లో మనం ఆయన చేతులకు అప్పగించుకుంటే ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. యోసేపు జీవితంలో దేవుడు ఎలా తోడుగా ఉన్నాడో మనకు ఆయన అలా తోడుగా ఉంటాడు. మనల్ని కూడా ఆయన అలాగా ఆశీర్వదిస్తాడు. ప్రభువా, నీ చిత్తమే మా జీవితంలో జరుగును గాక. నీవు అనుమతించే ప్రతి అనుభవాన్ని బట్టి, నీవు అనుమతించే ప్రతి వ్యక్తుల్ని బట్టి అది నాకు బాధ అయినా కూడా నీకే స్తోత్రమయ్యా అని ఆయన్ని స్తుతిద్దామా? దైవ ఆశీర్వాదాలు మనకుండును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నమ్మదగిన దేవా, నీకు వందనాలయ్యా. ఈ ఉదయకాలం నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. ఈరోజంతా కూడా మా జీవితాల్లో నువ్వు అనుమతించబోయే ప్రతి అనుభవాన్ని బట్టి నీకు స్తోత్రమయ్యా. మా జీవితాల్లో నువ్వు అనుమతించిన ప్రతి వ్యక్తిని బట్టి నీకు స్తోత్రం. ఆనందమైన, బాధ అయినా మా జీవితంలో నువ్వు అనుమతించే ప్రతిదీ కూడా మా మేలు కోసమే. మా భవిష్యత్తు ఏంటో నీకు మాత్రమే తెలుసు. మేము ఎలా ఉంటే భవిష్యత్తులో ముందుకు సాగగలమో అది కూడా నీకే తెలుసయ్యా. మమ్మల్ని సిద్ధం చేయండి, నీ పని కోసం మమ్మల్ని సిద్ధపరచండి. నీ నామ మహిమ కోసం బ్రతకడం కొరకై మా జీవితాన్ని సరిచేసి సిద్ధపరచమని అడుగుతున్నాం. దేవా, నీ అనుమతులను బట్టి మేము ఎప్పుడూ కూడా నిందించేవారిగా, విశ్వాసంలో సడలిపోయేవారిగా ఉండకూడదు. కానీ నీ చిత్తానికి సమస్త విషయాలు అప్పగించుకునే కృపను మాకు దయచేయాలి. ప్రతి విషయంలో కూడా దాగి ఉన్న నీ హస్తాన్ని చూడడానికి మాకు ధైర్యాన్ని ఇమ్మని అడుగుతున్నాం.
ప్రతి బాధలో, కృంగుదలలో కూడా నీ వాక్యానుసారంగా శక్తితో నిలబడే కృపను మాకు దయచేయండి. ఈ ఉదయకాల ప్రార్థనలో నాతో పాటు ఏకీభిస్తున్న ప్రతి బిడ్డకు కూడా వాక్యానుసారమైన దీవెనలు, ఆశీర్వాదాలు మీరు దయచేయమని వేడుకుంటూ యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. రేపు ఉదయం ఇదే సమయానికి మరలా ఉదయకాల మన్నాలో మనం కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మనందరికీ తోడై ఉండును గాక. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ లార్డ్.